దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మైజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా ఆవిష్కరించారు. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని ఉపరాష్ట్రపతి అన్నారు. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గవర్నమెంట్ పాప్కార్నియా సంస్థకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. దేశంలోనే తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మైజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఏలూరు జిల్లా ముసునూరులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఆవిష్కరించారు. గోర్మే పాప్కార్నికా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా జన్యుపరంగా మార్పు చెందని స్వదేశీ మొక్కజొన్న వంగడాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో విదేశాలపై ఆధారపడిన పాప్కార్న్ రంగాన్ని ఇప్పుడు మన దేశీయ రైతుల సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. నూజివీడు ప్రాంతంలో వేలాది మంది రైతులతో కలిసి భారీ ఎత్తున సాగు చేస్తున్న ఈ నాన్ జిఎం హైబ్రిడ్ మొక్కజొన్నను గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మలచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత ప్రోత్సహించి రైతులకు అదనపు సంపదను చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోందని, కరువును తట్టుకునే విత్తనాలపై శాస్త్రవేత్తలు మరింత పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులకు కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మరింత మేలు జరుగుతోందని అభిప్రాయపడ్డారు. Today's event is extremely personal to me since it is about the progress of our Indian farmer. 2 months ago, I came across a story in a Tamil newspaper Dinamalar about the remarkable achievements of Sri Patabi Garu in the corn industry. I was deeply impressed by his inspiring journey of entrepreneurship, and I wrote to him expressing my appreciation for his achievement for taking one single farming product and marketing it. Patabi Garu later called on me and presented me with some popcorn. There is an interesting coincidence. Even Sri Patabi Garu may not be aware of it. Soon afterwards, there was a briefing by the Ministry of Agriculture in Uparashtrapati Bhavan, where the Union Agriculture Minister, Sriman Sivaraj Singh Chauhan ji, was present with all the popcorn products of our Patabi Garu to them. Because it illustrates the power of entrepreneurship of Indian farmer. My dear farmer brothers, we all know that farmers are the backbone of our nation. At the outset, I take this opportunity to congratulate all the best performing farmers from 8 states who are felicitated here today on this auspicious occasion. As you are all aware, agriculture is the mainstay of our economy, and farmers are the true backbone of our country. They feed over 1.4 billion people, employ nearly 45% of the country's workforce, and contribute in a big way to our national income. According to the Economic Survey 2024-25, agriculture and allied activities contributed around 17% of the India's GDP. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు, పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. క్రీడాకారులకు 3% రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమని హోంమంత్రి చెప్పుకొచ్చారు. మట్టిలో మాణిక్యాలను తీసుకురావడానికి కృషి చేస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఎస్వి యూనివర్సిటీ తారకరామ గ్రౌండ్స్ లో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గొప్ప విజయాలు సాధించిన వారికి క్రమశిక్షణ కీలకమైందన్నారు. క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో రాణిస్తారని తెలియజేశారు. ఇప్పుడు క్రీడాకారులుగా ఉన్న వారిలో ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యేవారు ఉంటారని చెప్పారు. క్రీడాకారులకు 3% రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగాలిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. మట్టిలో మాణిక్యాలను తీసుకురావడానికి కృషి చేస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీకి క్రీడాకారులంటే చిన్న చూపని షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాలిస్తే వద్దని అంటున్నారని మండిపడ్డారు. క్రీడాకారులకు ఉద్యోగాలు రిజర్వేషన్ పెడితే తప్పుపడుతున్నారని విమర్శించారు. వారు పాలనలో ఉన్నప్పుడు ఏనాడు ఎవరిని ఆడించలేదని దుయ్యబట్టారు. కూటమి పాలనలో క్రీడలకు స్వర్ణయుగమని రవినాయుడు పేర్కొన్నారు. క్రీడాకారులకు ఉత్సాహాన్ని నింపడమే కాకుండా మట్టిలో మాణిక్యాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడ ఏకం చేసి ఒక అమరావతి ఛాంపియన్షిప్ని ఏర్పాటు చేసిన మా శాప్ మా సోదరుడు చైర్మన్ రవి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కనీసం ఒక 10%, 20% అయినా ఒలింపిక్స్కి ఆడే రకంగా ఇక్కడ నుంచి మనం తయారవ్వాలన్న స్ఫూర్తితో ఇక్కడ నుంచి బయలుదేరాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి, మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలి. ఎందుకు ఇందాక నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నా, పేరెంట్స్కి సంబంధించి ఇక్కడికి పంపించిన పేరెంట్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి ఇంత కేర్గా తీసుకొచ్చి పిల్లల్ని తిరిగి వాళ్ళ తాలూకా ప్లేసెస్కి తిరిగి తీసుకెళ్లేదానికి వచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి మట్టిలో మాణిక్యాలని గ్రామ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఇక్కడికి తీసుకురావడమే కాదు, వాళ్ళు ఒక పోటీతత్వాన్ని నింపి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారో ఎవరికి తెలియదు. కానీ పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యమని ఇక్కడ వరకు మోటివేట్ చేసి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. క్రీడాకారులు నియోజకవర్గ స్థాయిలో పోటీ పడి ఆడారు. అక్కడి నుంచి 84,000 మంది జిల్లా స్థాయిలో పోటీపడి 9,911 మంది క్రీడాకారులు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ తిరుపతిలో 4 రోజులు, ఈ రోజు నుంచి 27వ తారీఖు వరకు పోటీ పడి గెలుపొందడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు 92 లక్షల రూపాయలు ప్రైజ్ మనీతో పాటు ఇక్కడ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో, ఏదో గతంలో ఆడినోళ్ళు లేడు, ఆడించిన వాళ్ళు లేరు, విమర్శలు మాత్రం బాగా చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా గతంలో ఆడిచ్చారమ్మా? పట్టించుకున్నారా? ఇన్సెంటివ్స్ ఇచ్చారా? ఎవరన్నా క్రీడాకారుడు అంటే పిలిచి గౌరవించిన పాపాన పోలా. లాస్ట్ 5 సంవత్సరాల గ్రహణం పట్టింది క్రీడలకి. ఇప్పుడు కూడా క్రీడాకారుల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఉద్యోగాలు వద్దంటున్నారు, క్రీడాకారులకు ఉద్యోగాలు వద్దంటున్నారు, క్రీడాకారులని తప్పుడుగా మాట్లాడుతున్నారు. మీకు ఉద్యోగాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్తే వాళ్ళకి ఎందుకు అంటున్నారు? 3% పెడితే ఎందుకు పెట్టారు అంటున్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొస్తే ఎందుకు తీసుకొని వచ్చారంటారు. క్రీడాకారులు అంటే వాళ్ళకి చిన్న చూపు, మెడల్ అంటే వాళ్ళకి బిల్ల. కానీ రాష్ట్ర గౌరవం. కాకినాడ బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లి 4 యువకులు ప్రమాదానికి గురికాగా అందులో 2 గల్లంతయ్యారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీని ఆయన ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యేకి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన 4 యువకుల్లో 2 భారీ అలల ఉధృతికి గల్లంతయ్యారు. మరో 2 ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను తక్షణమే ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్, స్థానిక మత్స్యకారుల సహాయాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేట పరిధిలోని ఎన్టీఆర్ బీచ్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. చీడిగ గ్రామానికి చెందిన కవల సోదరులు
అనుసూరి వీరబాబు, శ్రీ గణేష్ సాయిరాం తమ స్నేహితులైన పడాల యువకిషోర్, కాదా ఆదిత్య, వెంకట సందీప్ కుమార్లతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. వీరంతా స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద కెరటం వీరబాబు, యువకిషోర్ ను సముద్రంలోకి లాక్కెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన బీటెక్ విద్యార్థి శ్రీ గణేష్ సాయిరాం, మరో ఇంటర్ విద్యార్థి సందీప్ కుమార్ సురక్షితంగా బయటపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారిలో ఒకరు కవల సోదరుడు కావడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని నిర్దేశిత గడువులోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అందుతున్న ఫిర్యాదులపై అధికారులు అత్యంత బాధ్యతతో స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులు అర్జీదారులను స్వయంగా సంప్రదించి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరమే ఎండోర్మెంట్ ఇవ్వాలని సూచించారు. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై వినతి పత్రాలు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని నిర్దేశిత గడువులుగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న వినతులను వెంటనే పరిశీలించి పరిష్కరించిన అనంతరం ఆన్లైన్లో డిస్పోజ్ చేయాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా ఆలస్యం ఉంటే సహించేదే లేదని హెచ్చరించారు. అధికారులు పీజీఆర్ఎస్ పోర్టల్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లో ఉన్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూ వివాదాలు, సర్వే సమస్యలు వంటి ప్రజలకు నేరుగా సంబంధించిన అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి గ్రీవెన్స్ నిర్దేశిత సమయ పరిమితిలో పూర్తి కావడంతో పాటు అర్జీదారునికి సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుతున్న ఫిర్యాదులపై అధికారులు అత్యంత బాధ్యతతో స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులు అర్జీదారులను స్వయంగా సంప్రదించి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరమే ఎండార్స్మెంట్ ఇవ్వాలని సూచించారు. అర్జీదారునితో మాట్లాడిన తేదీ, సమయాన్ని కూడా నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. 1100 టోల్ ఫ్రీ సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఆ నెంబరుకు వచ్చే ప్రతి కాల్కు సంబంధిత అధికారులు సరైన విధంగా స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్డీఏ కూటమి తరపున సన్నద్ధమవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ తెలిపారు. మంత్రి సతీకుమార్ యాదవ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బలాబలాలపై నివేదిక ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ రంగానికి 300 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్డీఏ కూటమి తరపున సన్నద్ధమవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బలాబలాలపై నివేదిక ఇస్తుందని, ప్రతి గ్రామంలోనూ బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ రంగానికి 300 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. అలాగే కాకినాడ జిల్లాలో నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ కోణంలో ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు హోంమంత్రి దీనిపై తక్షణమే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శబరిమల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రం ఇవాళ అన్ని రకాలుగా కూడా ఒక అభివృద్ధి బాటన పట్టి డబుల్ ఇంజిన్ సర్కారు యొక్క విశిష్టత ఏమిటి అన్న విషయాన్ని ఒక ప్రామాణికంగా నిలబెట్టినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ అంశాన్ని తీసుకొని ప్రజల మధ్యకి మరలా ఎన్నికల రూపేణా 3 పార్టీల యొక్క కూటమి కూడా వెళ్ళబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ గతంలో కేవలం 10 సీట్లలో ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయటం, అదేవిధంగా ఒక 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి చారిత్రాత్మకమైన అవసరం దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా పోటీ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ సూచన మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి ప్రాంతంలోనూ కూడా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పోటీ చేయాలి, కూటమి ధర్మాన్ని పాటిస్తూ పోటీకి వెళ్ళాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇవాల్టికే రాష్ట్ర అధ్యక్షులు సత్యకుమార్ గారు రాష్ట్ర మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. దానిలో సత్యకుమార్ గారు, అదేవిధంగా మాధవ్జీ అధ్యక్షతన ఈ కమిటీ
రాబోయేటటువంటి రోజుల్లో కూటమి నాయకులతోటి రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు, జరగబోతా ఉన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొలుసు పార్థసారథి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరుకు బయలుదేరారు. ముసునూరులో గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన పాప్కార్న్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్, వర్లకుమార్ రాజా, శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ ఆలపటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం నుంచి నూజివీడు నియోజకవర్గం ముసునూరుకు బయలుదేరిన ఉపరాష్ట్రపతి అక్కడ గవర్నమెంట్ పాప్కార్నిక రూపొందించిన నూతన హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ కలిసి హాజరయ్యారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నమోదైన డయేరియా కేసులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నీటి వనరులు కలుషితం కావడం మరియు బయట ఆహారం తీసుకోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వైద్య బృందం ప్రాథమికంగా గుర్తించింది. ప్రభావిత ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాను మెరుగుపరుస్తూ ఇంటింటా సర్వే నిర్వహించి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో నమోదైన డయేరియా కేసులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగస్టు 19 నుంచి 23 మధ్య 5, 7, 9 వార్డుల్లో మొత్తం 19 మంది తీవ్ర విరోచనాల లక్షణాలతో బాధపడగా వారిలో 15 మందిని ఉయ్యూరు సిహెచ్సిలో చేర్చారు. ప్రస్తుతం 6 కోలుకుని ఇంటికి వెళ్లగా 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 4కి ఓపీ ద్వారా వైద్యం అందించారు. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య బృందం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశాయి. నీటి వనరులు కలుషితం కావడం మరియు బయట ఆహారం తీసుకోవడం డయేరియాకు ప్రధాన కారణాలుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తూ క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టారు. అలాగే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు జింక్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని దేవాలయాలు, హిందూ ధర్మం పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా పూర్తిగా విఫలమైందని, ఇందుకు పెద్దకాకానిలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మరాంబ అమ్మవారి మంగళసూత్రాలు మాయం కావడమే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. దేవాలయాల్లో నగలు, ఆస్తులకు భద్రత కల్పించలేని ప్రభుత్వం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి బ్రహ్మరాంబ అమ్మవారికి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించే సమయంలోనే అమ్మవారి మెడలోని పుస్తుల తాడు మాయం కావడంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఏకంగా అమ్మవారి పుస్తుల తాడే మాయమైందంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి దేవాదాయ శాఖ పనితీరుకు అద్దం పడుతోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఈ శ్రావణ మాసంలోనే అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గాని, ప్రజలు గాని పూజిస్తున్నటువంటి సందర్భంలో ఇలాగా అమ్మవారి మెడలో ఉండాల్సినటువంటి మంగళసూత్రాలు అంటేనే మహిళలకి అత్యంత సెంటిమెంట్. అలాంటిది ఈ మంగళసూత్రాలే మాయమైపోయేటటువంటి పరిస్థితికి దేవాలయాల నిర్వహణ, అధికారుల బాధ్యత, దేవాదాయ శాఖ నిర్లక్ష్యం ఇవన్నీ కూడా పూర్తిగా లోపించినట్టుగా మనకి కనబడతాం. ఎందుకనంటున్నామంటే సంఘటన వెలుగులోకి వచ్చినటువంటి 4 రోజుల వరకు ఎందుకుని అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకని పోలీసులు దాని మీద స్పందించలేదు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో ఓ హోటల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పేరుతో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. హోటల్ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగాడు. డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. ఆధునిక టెక్నాలజీ, సురక్ష 360 సీసీటీవీ కెమెరాల ద్వారా సదరు వ్యక్తి కారును పోలీసులు గుర్తించారు. ఫేక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కుంభా గోవింద్ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మైలవరం ప్రాంతంలో జర్నలిజం ముసుగులో సాగుతున్న అక్రమాలు, బెదిరింపుల పర్వం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పల్లె క్రాంతి విలేకరిగా చెప్పుకుంటున్న కుంభా గోవింద్ అలియాస్ వజ్రం తీరుపై మైలవరం పోలీస్ స్టేషన్లో రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి.
బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలను గోవింద్ తన అక్రమార్జనకు ఆసరాగా మార్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. తనిఖీలు జరిగే సమయంలో వాటిని కవర్ చేయడానికి బదులు అధికారులు పక్కనే కూర్చుని సన్నిహితంగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారు. అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత హోటళ్లు, షాపుల యజమానులను టార్గెట్ చేసి బేరసారాలకు తెరలేపారు. దుకాణాలపై కేసులు ఉండకూడదంటే తనకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా తన అక్రిడిటేషన్ కార్డు చూపించి భయభ్రాంతులకు గురిచేశాడు. అక్షరం ముక్క రాకపోయినా చికెన్ షాప్లో పనిచేసే వ్యక్తికి అక్రిడిటేషన్ ఎలా లభించిందేనన్న దానిపై స్థానికంగా మరియు అధికారుల తీరుపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఓ హోటల్ యజమాని ధైర్యంగా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గోవింద్పై కేసు నమోదు చేయగా అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ కేసులో విధులను పక్కదారి పట్టించాడనే ఆరోపణలతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీకాంత్ కూడా తనకేం పాపం తెలియదంటూ పోలీసులను ఆశ్రయించగా అతనిపై పై అధికారి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ నెల 5వ తారీఖున మైలవరంలోని బిస్మిల్లా బిర్యానీ హోటల్ నందు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రైడ్ చేసి హోటల్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు మైలవరానికి చెందిన ప్రెస్ రిపోర్టర్గా చెప్పుకునే వ్యక్తి అయిన కుంభా గోవింద్ అలియాస్ వచ్చిన అనే వ్యక్తి బిస్మిల్లా హోటల్ యజమాని దగ్గరికి వెళ్లి తనకు చెందిన AP 16DQ 3479 అనే ఈకో స్పోర్ట్ కారు వేసుకుని వెళ్లి హోటల్ యజమాని కారులో ఎక్కించుకొని నీ హోటల్ గురించి పేపర్లో వేస్తాను, పేపర్లో వేసి నీ హోటల్ ముగించేస్తానని అతను భయపెట్టి అలా చేయకుండా ఉండాలంటే 40,000 రూపాయలు ఏమని డిమాండ్ చేస్తే అతను 12,000 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత అతను పోలీసు వారిని ఆశ్రయించగా సదరు కుంభా గోవింద్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆధునిక టెక్నాలజీ అయిన సురక్ష 360 CCTV టెక్నాలజీ నందు కారు యొక్క నెంబర్ను నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్న ఫిష్ మార్కెట్ వద్ద కారు ఉన్నట్లుగా సురక్ష 360 CC కెమెరా నందు కేసు అవడం జరిగింది. వెంటనే నున్న పోలీసు వారు మాకు ఇంటిమేట్ చేయగా నున్న పోలీసు వారి సాయంతో మేము కారు వద్ద పోయేగా పోలీసు వారు రావడం గమనించి కుంభా గోవింద్ పరారైనాడు. కుంభా గోవింద్ తమ్ముడైన కుంభా శివరామకృష్ణ కారు వద్ద ఉన్నాడు. నున్న పోలీసు వారి సాయంతో మేమందరం కలిసి కారుని చెక్ చేయగా కారు నందు ఒక పిస్టల్ దొరికింది. దాన్ని చెక్ చేయగా అది టాయ్ పిస్టల్ అయింది. కానీ ఇది పిస్టల్ కాదు, టాయ్ పిస్టల్ ఇది సిగరెట్ వెలిగించిన లైటర్. ఇది చూడండి, గమనించండి, ఇది మన సిగరెట్ వెలిగించిన లైటర్. ఇది చూడండి, స్పార్క్ కూడా వస్తుంది. కాబట్టి ఇది పిస్టల్ కాదు, టాయ్ పిస్టల్. అయినప్పటికీ ఈరోజు ఈ టాయ్ పిస్టల్ని సీజ్ చేసి మైలవరం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.